ప్రైజ్లా దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, సహోదరులారా, దేవుడి కృప మీకందరికీ తోడేను కాక. యేసయ్య ప్రేమ సహవాసముతో మీరు ఉంటూ ఆత్మీయంగా కొనసాగిస్తున్నారని విశ్వాసిస్తారని అనే దినములను మా దైవజనులకు ప్రార్థిస్తూనే ఉంటున్నాం. మా యూట్యూబ్ చూసిన అందరూ కూడా పేరు పేరును కూడా వందనాలండి, నిండి మనసుతో. చూసిన వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయబట్టి చేయండి, లైక్ చేయండి, అలాగే చూడండి, కొన్ని సత్యాలు తెలుసుకోండి. బైబిల్లో ఉన్న అంశాలు మనం జాగ్రత్తగా వినాలి. పూర్తిగా వింటేనే దేవుడి చిత్తం ఏంటో మనం తెలుసుకుంటాం. దేవుడు అందరినీ ప్రేమించటానికి, లోక పాపములను ప్రేమించటానికి ఎంతో ఆయన వచ్చాడు. దేవుని చిత్తం మనం కనిపెట్టలేకపోతున్నాం. పూర్తిగా మనం కొన్ని సత్యాలు తెలుసుకోవాలి. బైబిల్లో ఏముందో ఆ మాట ప్రకారం మనం గ్రహించి, బైబిల్లోని ఏ ప్రకారముగా దేవుడు గ్రంథంలో లిఖింపబడ్డాయో అవి చదివి 10 మందికి చెప్పే విధానము, 10 మందికి సహవాసము ఇచ్చే మాట ఈ బైబిల్లో రాయబడినాయి. దేవుని చిత్తం. కొంతమంది దేవుని చిత్తం అంటే ఏంటి తెలియదు, పాపములో మునిగిపోతున్నారు, బానిసకి అలవాటైపోతున్నారు. వాళ్ళ దేవుని చిత్తం కనిపెట్టలేకపోతున్నారు. మన హృదయము నిబ్బరముగా ఉండి దేవుని ఆరాధించటమే దేవుని చిత్తం, దేవుని స్తుతించటమే దేవుని చిత్తం. మనం దేవుని చిత్తం ఎరగాలంటే మన జారత్వమును విడిచిపెట్టేయాలి. అంటే జారత్వం అంటే పాపములు మన హృదయంలో రాకూడదు. ఈ బైబిల్లోనూ మాట ఉందండి, చెప్పాలని ఆశపడుతున్నాను. దేవుని చిత్తం ఎలా జరగాలి, ఏమిటి, మనం ఏమి విడిచిపెడితే బాగుంటుంది, ఈ బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ బైబిల్లో రాయబడి ఉన్నాయి. 1 దెస్సలోనికీయులకు 4:3 వెళ్తే, మీరు పరిశుద్ధులకయే అనగా మీరు జారత్వమును దూరముగా ఉండటమే దేవుని చిత్తం. మీరందరూ పరిశుద్ధులగే ఉండాలని దేవుడి ఆశ. జారత్వము విడిచిపెట్టేయండి, పాపము విడిచిపెట్టేయండి. నువ్వు ఏమి చేస్తున్నావో పాపం విడిచిపెట్టేసి దేవుడి సన్నిధులకు మొరపెట్టు. దేవుడు నేను కనికరించి నీ పాపములను క్షమించేసి నేను పరిశుద్ధంగా పడుతాడు. అది దేవుని చిత్తం. దేవుని చిత్తం జరుగుతలేదు అంటే దేవుని చిత్తం. మన పాపం విడిచిపెడితేనే దేవుని చిత్తం జరుగుతుంది. మన పాపము విడిచిపెట్టలేదు. ఈ పాపాన్ని ఎలా జయించాలి, ఈ పాపాన్ని ఎలాగా గొట్టెక్కాలి, ఈ పాపములోను చేసిన పాపము చేస్తూనే ఉంటున్నాను, చూడవలసిన చిత్రాలు చూస్తూనే ఉంటున్నాను, చేయవలసిన పనులు చేస్తూనే ఉంటున్నాను, ఎలా దారిలో దారిలో నడుతూనే ఉంటున్నాను, ఏ దారిలో నడుతున్నా నాకైతే తడతలేదు, మనశాంతి కురువైపోయింది, శాంతికి సమాధానం లేదు, దేవుడు ఉన్నాడు అనుకుంటున్నాను కానీ దేవుని చిత్తం జరుగుతలేదు అని మన హృదయంలోను ఏదో ఒక రోజున రావచ్చాము. అలాంటి ఆలోచన ఉండొచ్చాము. అలాంటి ఆలోచన మన హృదయంలో కుంగి వ్యాధులు ఉండొచ్చాము. ఈ బైబిల్ ఏముందంటే మీరు జాగ్రత్తగా దూరం ఉండటమే దేవుని చిత్తం. అంటే మన పరిశుద్ధుల బాగు చేయాలని దేవుడి ఆశ. అలా ఉంటే మన అంజల కూడా ఘనతలకు ఎట్లా కాపాడుకోవాలనో ఎరుగును పొందుటయే దేవుని చిత్తం. మనం ఎరుకోవాలి ఘనతలు. మరి అక్కడ తన యందు కాపాడుకోవాలి. ఎలా కాపాడుకోవాలి
మన హృదయంలో ఉన్న కాపాడుకోవాలి. అది దేవుడి చిత్తం. మన ఎరిగై ఉండాలి. మనం ఎరగలేకపోతున్నాం. దేవుడు ఉన్నారని ఎరగలేకపోతున్నాం. పాపము ఉందని ఎరుగుతున్నాం. లోక పాపములు చేస్తున్నాం, ఎరుగుతున్నాము. ఈ పాపము చేస్తున్నాం తెలుసు, ఈ పాపములో మునిగిపోతాం తెలుసు. కానీ ఇక్కడ బైబిల్ ఏంటంటే మీ ఎరిగినట్లు ఉండాలి కదా. పాపములు ఉండిపోతాం తెలుసు, దేవుడి చిత్తం ఏంటి కనిపెట్టలేకపోతున్నాం. జాగ్రత్త విడిచిపెడితేనే దేవుడి చిత్తం. మరి ఇక్కడ చిన్న మాట ఉందండి, కీర్తనలు మరి 103:21 వెళ్తే అక్కడ చిన్న మాట ఉంది. యెహోవా సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చుపు, ఆయన పరిసరాకులారా మీరందరూ స్తుతించండి. మనందరూ దేవుని స్తుతించాలి. ఏంటంటే ఆయన చిత్తం నెరవేర్చాలని ఏం చేయాలి? స్తుతించాలి. దేవుని స్తుతించటం మర్చిపోతున్నారు. దేవుని చక్కగా పాటలు పాడతా మర్చిపోతున్నారు. ఈ రోజుల్లోనూ పాపము పేతురెక్కిపోతుంది. ప్రియమైన సహోదరులారా, పాపము నిన్ను సైతాను కూడా అటాక్ చేస్తాడు. నిన్ను విడిచిపెట్టడానికే, ఆ పాపములు విడిచిపెట్టడానికే నువ్వు ఎదరరా. జాగ్రత్త, విడిచిపెట్టేసి రా, పరిశుద్ధులుగా ఉంటావు. దేవుని చిత్తం నెరవేరుస్తాడు. పాపము అలా పేతురెక్కిపోతే సైతాను గాడు అటాక్ చేసేసి నేను హింసలో బాధలో చేస్తాడు. అది దేవుని చిత్తం నెరవేర్చి నువ్వు చూడలేవు. మనం చూడాలంటే, మనం ఎరగాలంటే, దేవుని ఎరిగినట్లు మనం కొనసాగించాలంటే నువ్వు పాపమును జాగ్రత్తము తూడిచిపెట్టి నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి ఆయన నెరవేర్చే చిత్తం జరగాలంటే ఆయన సన్నిధిలో స్తుతించు. పాపములు ఒప్పుకో. మన గొప్పకి చిన్నపిల్లలు తప్పు చేస్తారు. మమ్మీ మాట వినడు, డాడీ మాట వినడం. ఏరే ఎక్కడికి వెళ్ళావరా, చదువుకుంటూ మానేసావు. ఉండి మమ్మీ ఆడుకుంటకి వెళ్ళాను. మనం ఏమొస్తుంది? కోపం, బాధ. ఏరే జ్ఞానముతో చదువుకోరా, రేపు ఎగ్జామ్స్ ఉన్నాయి. ఆ ఎగ్జామ్స్ రేపు పొద్దున ఏదన్నా తేడా వస్తే అప్పుడు నువ్వు ఫెయిల్ అయిపోతావు. ఇదే మాట దేవుడు చెప్తున్నాడు. ఫెయిల్ అయిపోతావు అని ఒక తండ్రి అంటాం, చిన్న బిడ్డలు చెప్తాం. దేవుడి తండ్రి ఏమంటాడు? నువ్వు జాగ్రత్తగా దూర పెట్టేసి దేవుడి దగ్గరికి వస్తే స్తుతిస్తే దేవుడి చిత్తం నువ్వేంటి చూస్తావు. ఈ సత్యం తెలుసుకోవాలి. ప్రియమిట్లరా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, షూటిగా మాట్లాడుతున్నాడు. దేవుడు కృప నిరంతరమునకు మనకి తోడే ఉంటుంది. ఆయన కృప ఏంటండి? ఎలలేని ప్రేమ. నువ్వు కుంగు వ్యాధుల్లోనూ నడిసే బాధల్లో ఉన్న రప్పించి నీ కృపతో ఆయన తోడుంటాడు. నీ కుడి చేపట్టుకే నీ హస్తముతోను ప్రేమించేవాడు ఒక యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే సాధ్యమవుతుంది. నా ప్రభువు అందరికీ ప్రభువు. ప్రేమించడానికి, ప్రతి మానవ అందరిని ప్రేమించడానికి ప్రభువు. ఏ దోషము లేదు, ఏ భేదము లేదు. ప్రభువు అందరిని ప్రేమించడానికి పాటు. ప్రేమిట్లరా, మన పాపము విడిచిపెట్టేసి దేవుడి దగ్గరికి వస్తానే దేవుడి చిత్తం. అప్పుడు మన పరిశుద్ధులకే వెరిగినట్లు అవుతాం. పరలోక సాక్షులుగా నువ్వు చిత్తమేంటి చూస్తావు. ఈ సత్యాన్ని తెలుసుకోవాలని ప్రభు పేరట మీరందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. మీకు సత్యమైన మాటలు అందించాలని దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మీరందరూ కూడా కుటుంబంలో ప్రతి ఒక్కరు క్షేమంగా మరి దేవుడి చిత్తం జరగాలని నేను ప్రార్థిస్తున్నాను. మీరందరం కళ్ళు మూసుకోండి. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించని కాక ఆమేన్. అందరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన ఘనమైన దేవాది స్తోత్రాల ప్రభా, దేవుడి చిత్తం ఏంటో ప్రభా మాకు మాట్లాడావు, సూటిగా మాట్లాడావు నాయనా. సైన్యములకు ఏదో అధిపతి యెహోవా నువ్వే తండ్రినా నాయనా. దావీదుని బతులు మహారాజుని చేస్తా తండ్రినా. దేవుని చిత్తం ఏంటి ప్రభునా, విరుగునవాడి ప్రభునా నాయన. సింహాలు ప్రభ ఎలుగుబట్టి ప్రభా నాయన తిరగబడి
నాయన ఒక గొర్రెల్ని ప్రభా కాపాడాలని ప్రభా ఎంతో ఆత్మిత్యం అతను ఆ రక్షణ ఇచ్చి మహారాజునే ఇచ్చా తండ్రి. ఇంతగా కాపాడవే, ఇతను మహారాజు చేస్తే ఎంత గొప్ప సేవకుడును ఇతను హెచ్చించేస్తాడు, ఈ రాజుకి అధికారముగా మరి చూస్తాడని నువ్వెంతో ఇచ్చా తండ్రి. ప్రభువా నాయన స్తోత్ర ప్రభా. అనేక బిడ్డల ప్రభా జాగ్రత్తతో ఉండిపోతారు పాప ఊబిలో. నాయన ఎంతమందో ప్రభా చెప్పుకోలేని బాధ, చెప్పుకోలేని హింస, స్త్రీలు, పురుషులు, తల్లిదండ్రులు, బిడ్డలు, చదువులు, జాబు లేక అల్లాడిపోయి నా చిత్తం నెరవేర్చలేదే అని కన్నీరుతో విడుస్తూ, నాకు సీటు దొరుకుతలేదే అని కన్నీరుతో విడుస్తూ, నాకు జాబు లేదే ఎలాగా అని దేవుడి చిత్తం ఎప్పుడు నెరవేర్స్తాడని ఆశతో ఎదురు చూస్తున్న వాళ్ళు ప్రతి సహోదరులు దర్శించండి ప్రభా. ఆత్మసారంగా నీ చిత్త నెరవేర్చినట్లుగా గొప్ప కార్యము తెచ్చాను ప్రభా. ప్రభా ఈ లోకములో మాకు ఆశించేది ప్రభా, నిన్ను స్తుతించే ధ్యానించే ఆశించే ప్రభు గొప్ప కార్యము తెచ్చింది ప్రభా. ఈ లోక పాపములో ప్రభాని అనేక బిడ్డల ప్రభా తెలుసుకోలేకపోతారు తండ్రి. అయా చిత్త నెరవేర్చేట్ల ప్రభానైనా కనికిరిమి లేక ప్రభా నీతిని రాజ్యమును మొదటి నెతకలేకపోతారు ప్రభా. నాయన నీతిని రాజ్యాన్ని నీ చిత్త నెరవేర్చలేక ప్రభ కనిపెట్టలేక దూరం ఉండిపోయి ప్రభా జాగ్రత్తములు ఉండిపోతారు తండ్రి. ఆ జాగ్రత్తములు ఉండి ప్రభు పాపములు చోటు చేస్తారు తండ్రి. అయా మీ సేవ చేస్తాయని ప్రభా అయా ఉండి ప్రభా జాగ్రత్తలు ఉండిపోతారు తండ్రినా. ఈ లోక పాపములు ప్రభా ఎన్నటికీ ప్రభానైనా కానీ జరగవు తండ్రినా. అయా ఈ లోక పాపములు విడిచిపెట్టేసి ప్రభా నేను స్తుతించాలని, నేను ఆరాధించాలని, నేను ఘనమైన కార్యములు మంచి సందేశాల ప్రభా నేను అందరికీ ప్రార్థించాను ప్రభు. ఎంతమంది సేవకులు, దైవజనులు, ఎంతమంది ఉపవాసాలు ప్రార్థనలు ధ్యానిస్తున్నారు తండ్రి. ప్రతి ఒక్కరు దీవించి ఆశ్రయించండి. అనేక బిడ్డల ప్రభా సేవకులు ప్రభా, దైవజనులు, పాస్టర్లు నిద్ర నొప్పలేక ప్రభానైనా ఎంతమందో ప్రభా కష్టపడి ప్రభా ప్రతి ఒక్కరు మానవులు ప్రభా రక్షణ కోసం ఆత్మలు రక్షించగాలని ప్రయాసపడి ప్రార్థిస్తారు ప్రభా. వాళ్ళ కుటుంబంతా వెలిగించండి, ఆత్మసారిగా నడిపించండి. ప్రతి ఒక్క సహాయం దయచని ప్రభా కుటుంబాలు ప్రభా నిమిదిని సమాధాన సంఘాన్ని ఆత్మసారిగా నడిపించండి. ఎలా వేలు ప్రేమతో నడిపించి గొప్ప కార్యము దయచని ప్రభా. నీ చిత్త నెరవేర్చినట్లుగా ప్రతి ఒక్కరి ప్రభా ప్రేమించడానికి నీ లోకలాకు వచ్చొద్దండి. సహాయం దయచని ప్రభు వాటికి వదలద్దండి. నాయన చేసే ప్రార్థన పరలోక సాక్షి నిలబెట్టుకోండి అయ్యా. నాయన ఈ లోకములో జయించాన ప్రభా నీతో చెప్పుకోకపోతే ఎవరితో చెప్పుకోవాలయ్యా. మా బాధ, మా కన్నీరు, మా వేదన ప్రభా నాయన ప్రతి మానవులు ప్రేమించండి అయ్యా, రక్షించండి అయ్యా. ప్రతి మానవులు ప్రభా నా నమ్మిన వాళ్ళు నమ్మిన సమస్త ప్రభా నాయకుల కోసం ప్రార్థిస్తున్నా తండ్రి. కుటుంబాలకు క్షేమంగా ఉన్నట్లుగా రాకభగవంత ప్రేమించే తెలివి, జ్ఞానం, ఆలోచన, ఆరోగ్యములు కుటుంబాల కొరకు ప్రతి నాయకులు దీవించి ఆశ్రయించండి అయ్యా. రక్షణ దయచండి ప్రభా, గొప్ప కార్యము తెచ్చండి, మేలు చేయమని యేసయ్య పరిశుద్ధాత్మ పేరట నేర్చుకుంటున్నా ప్రభా తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించను కాక. ఆమేన్.